మూవీ అయితే కొంచెం యావరేజ్ కానీ యాక్షన్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్. తర్వాత ఎన్టీఆర్ హిట్ కొట్టాడని చెప్పొచ్చండి. ఇది 10 రోజుల తర్వాత అందరికి అర్థమవుతుందండి. ఈ రోజు అయితే చాలా మంది నెగిటివ్ ఉంటారు. 10 రోజుల తర్వాత కంప్లీట్ హిట్ అయ్యే మూవీ. హైప్ అలా ఉందండి దేవరాకి, కానీ జరిగిన బిజినెస్ మాత్రం అలా కంప్లీట్ హిట్ అవుతుంది మూవీ. సాంగ్స్ ఎలా ఉన్నాయంటే 5.4 అన్న. మూవీ బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ మూవీ. వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ ది గ్రేట్ చెప్పొచ్చు మూవీకి. మూవీ ప్లస్ ఓవరాల్ చెప్పాలంటే మూవీలో ది బెస్ట్ అంటే A to Z చెప్పాలంటే ఎన్టీఆర్. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ ఒక 15 మినిట్స్ ఉండడు. ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ రాగానే అసలు ఆ గూస్ బంప్స్ డిఫరెంట్. ఆ BGM, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్, మ్యూజిక్, డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీ ఉంది. 1000 మేబీ 1000 క్రాస్ అవుతుందో లేదో చెప్పలేము. మరి ఓవర్ గా లేదు, రియలిస్టిక్ గా అనిపించింది. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎక్కువ హైపర్ గా ఉంటాం, ఇక్కడ చేస్తే లేదు. ఈవెన్ వాళ్ళు స్టీలింగ్ ద గుడ్స్ అండ్ ఆల్ నేచురల్ గా ఉంది, రియలిస్టిక్ గా ఉంది. ఇట్స్ నాట్ ఓవర్ ద టాప్. ఒక్కళ్ళే మొత్తం షిప్ నెక్స్ట్ లేదు. స్లైట్ గా లైక్ సటిల్ హౌ డు ఐ సే దిస్, సటిల్ హైప్ ఉంది. ఓవర్ యాక్షన్ లైక్ మా హీరో తో లైక్ ఏం లేదు, సటిల్ గా ఉంది, బాగుంది. 2 ఇంకంటే బాగుంటది అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఇంటర్వ్యూస్ లో సైఫై కన్ బాగా చేశారు. డెఫినెట్లీ ఇంటర్వెల్ ముందు ఫైట్ సీన్స్ ఉంటాయి. ఫైట్ సీన్స్ ఎవ్రీ ఫైట్ సీన్ ఎన్టీఆర్ తోపు చేశారు. ఇంటర్వెల్ ముందు ఇంకా క్లైమాక్స్ ఎన్టీఆర్ పీక్ ఫైటింగ్ వన్ మ్యాన్ షో. 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. వన్ మ్యాన్ షో కదా. ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? CGI కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ ఎక్స్పెక్టెడ్ బికాజ్ CGI based movie. Take the overall aspect of the movie, I'm giving it a 3.5. There are some things that I'm giving it a 4. Overall 4 out of 5 అనొచ్చు, 9 out of 10 అనొచ్చు. It's okay. సోషల్ మీడియాలో ఎందుకు దాన్ని నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఓవరాల్ గా నాకైతే RRR సినిమాలో కంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఈ సినిమాలో బ్రహ్మాండంగా వచ్చింది. నాకైతే RRR నచ్చలా. ఈ దేవర సినిమా అంత బాగా నచ్చింది. ఇందులో ఒకటే మనిషి 3 ఫ్లేవర్లు, 3 ఫ్లేవర్స్. అండ్ సినిమా ఓవరాల్ గా స్టోరీ ఏంటి అని అంటే అమాయకమైనటువంటి ప్రజలను సంఘ విద్రోహక శక్తులకు ఉపయోగించుకుంటున్నారా, వాళ్ళని ఆపడం కోసం దేవర కొండ మీద 3 గంటలు ఉన్నారా అనేటువంటిది మూవీ. లేకపోతే ఆ సంఘంని లైన్ లో పెట్టడం కోసం 3 గంటలు సినిమా తీశారా అనేటువంటిది ఇంకో స్టోరీ. ఈ కోణంలో సినిమా స్క్రీన్ ప్లే కరెక్ట్ గా స్ట్రాంగ్ గా రాశారు. ఎన్టీఆర్ యాక్షన్ కూడా బాగానే ఉంది. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఆ ఎందుకు దూరిందో సాంగ్ అర్థం కాలే, ఎందుకు వచ్చిందో ఎందుకు దూరిందో అని నాకు అర్థం కాలేదు. ఆ సాంగ్ మూవీ బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ మూవీ. వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ ది గ్రేట్ చెప్పొచ్చు మూవీకి. మూవీ ప్లస్ ఓవరాల్ చెప్పాలంటే మూవీలో ది బెస్ట్ అంటే A to Z చెప్పాలంటే ఎన్టీఆర్. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ ఒక 15 మినిట్స్ ఉండడు. ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ రాగానే అసలు ఆ గూస్ బంప్స్ డిఫరెంట్. ఆ BGM, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్, మ్యూజిక్, డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీ ఉంది. కొరటాల శివ మనకు ఆల్రెడీ తెలుసు, మంచి మూవీస్ తీశాడు. మిర్చి ఎంత హిట్, ప్రభాస్కి ఒక లైఫ్ ఇచ్చింది అది. అండ్ శ్రీమంతుడు చూశాడు కదా, అలాంటి పెద్ద హీరోస్కి అంత మంచి హిట్స్ ఇచ్చాడు. ఈ హీరో గిట్ట చాలా బాగా తీశాడు. యాక్చువల్లీ RRR తర్వాత మనకి ఎన్టీఆర్ ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్నాడు. నాకే ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్. నేను ఏంటంటే చాలా ఫీల్ అయినా, ఇంత గ్యాప్ అసలు ఎలా ఉంటుంది. ఇప్పుడు మూవీ ఫ్లాప్ అయితే ఫ్లాప్ అన్న ఛాన్సే లేదు. ట్రైలర్ చూసి చెప్పొచ్చు, ఎందుకంటే బేస్డ్ ఆన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నేను అన్ని హీరో మూవీస్ చూస్తాను. బికాస్ ఐఎమ్ ఈక్వల్ ఫర్ ఆల్, బట్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా నాకు. ఎందుకంటే ఎన్టీఆర్ ఈస్ ద ఓన్లీ టాలీవుడ్ హీరో హూ క్యాన్ నంబర్ 1 డాన్సర్, నంబర్ 1 యాక్టింగ్, ఈ స్కిల్స్ ఉన్న హీరో ఎన్టీఆర్. సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎట్లా ఉన్నది? సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ ని ఎక్కువ ఓవర్ గా చూపించలేడు అనమాట. ఎందుకంటే అక్కడ మూవీలో 2-3 విలనిజమ్స్ ఉంటాయి, ఒక్కరు కాదు, సైమల్టేనియస్ గా. అందుకని ఇంపార్టెన్స్ ఎక్కువ లేదు. అండ్ మోరోవర్ చెప్పాలంటే ఆ స్టోరీకి పార్ట్ 2 ఉంది కదా, పార్ట్ 2లో డెఫినెట్లీ సైఫ్ అలీ ఖాన్ ని అస్సలు రోల్ చూపిస్తాడు అనమాట. దాని గురించి అని పార్ట్ 1లో తక్కువ ఇచ్చాడు ఆయనకి. నెగిటివ్స్ వైజ్ అంటే కొంచెం ల్యాగ్, అది కామన్ నెగిటివ్ అని చెప్పాను. ఇట్స్ లిటిల్ బిట్ యావరేజ్ ల్యాగ్ గురించి అంతే. బట్ ఆ మూవీ ల్యాగ్ లేకపోతే తప్పదు. అది చాలా బాగుంది మూవీ అయితే. ఓవరాల్ నెగిటివ్ అసలు 0 చెప్పాలంటే.
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవయ్యా? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే కొంతమంది ఫ్యామిలీకి ఎలా అంటే ఎన్టీఆర్ గురించి వస్తే మాత్రం అసలు ఎంటర్టైన్మెంట్. ఆ మూవీలో ఒక్కసారి ఎంటర్ అయితే అది ఒక థియేటర్ కాదు, ఒక వరల్డ్ వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉంది. అది ఆ సినిమా ఏమంటారు, ఆ పిక్చరైజేషన్ అది చూస్తే అయితే నార్మల్ స్క్రీన్ చూస్తేనే 3Dలో చూసిన ఫీలింగ్ ఉంది. 3Dలో ఈ మూవీ వెళ్తుంటే మాత్రం ఇంకా చాలా చాలా బాగుంటుండే. మెసేజ్ ఓరియంటెడ్ ఆబ్వియస్లీ, ఇట్స్ ఏ పాజిటివ్ సైన్ మెసేజ్. అందరూ చూస్తే మూవీకి మనము ఫైటింగ్ అంటున్నాం, ఆ ఫైటింగ్ కు రీజన్ ఉంది. మూవీ వచ్చినాక చెప్పమనండి, అవుట్ సైడ్ వచ్చేసి బాలేదు ఒక చెప్పాలంటే మూవీ ఏదన్నా ఒక ట్రైలర్ చూసి చెప్పలేము మనము. మూవీ చూసినాక మొత్తం దాని గురించి చెప్పాలి. చిన్న ట్రైలర్ చూసి బాలేదు అని చెప్పడం చాలా ఆబ్వియస్లీ. అది ఇంకా నాకు తెలిసి 700 to 800 crores కలెక్షన్ వస్తుంది, ఇది గ్యారంటీ. అనిరుద్ధ్ మ్యూజిక్ సినిమాకి మైనస్ ప్లస్? మ్యూజిక్ ఆల్వేస్ యాడ్ అయింది, మూవీ చాలా బాగుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. దేవరాజ్ సినిమా బాగుందండి. సినిమా అంటే బాగుందంటే నాకు నచ్చింది. వేరే వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నాకు సంబంధం లేదు. ఓకే, నాకైతే నచ్చింది. ఒకటి ఏంటంటే చిన్న రిమార్క్ ఏంటంటే, మనకి ఫస్ట్ హాఫ్ చూపించింది అంతా కూడా సెకండ్ హాఫ్ చూపించి, సెకండ్ హాఫ్ వర్షన్ దేవరా క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ చూపించుంటే బాగుండేది. ఇక్కడ ఏంటంటే కొంచెం ఉల్టా జరిగింది. అది ఒక్కటే మైనస్ తప్పించి ఓవరాల్గా సినిమా విజువల్స్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ స్టోరీ ఇంకా ప్రతి సినిమా కూడా ఏ సినిమాలతో పోలుస్తున్నారు. ఈ సినిమాలాగే చూడాలి. వేరే సినిమాలకి పోల్చుకుంటే ఈ సినిమా ఎలాగవుతుంది? దేవరా సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా చూడాలనుకున్నారో, RRR ముందు తర్వాత ఎంత గ్యాప్ వచ్చిందో అంతా కూడా కడుపు నిండా భోజనం పెట్టేశాడు చెప్పాలంటే. చాలా ఇంకంతగానే ఏంటంటే ఆయన లుక్స్ కానీ, ఆ ఫైట్ సీన్లు కానీ, ఆ స్వర ఫైట్లు కానీ, యాక్టింగ్ కానీ, డ్యాన్సులు కానీ, ఒక సాంగ్ ఒకటి మిస్ అయింది ఇందులో. డ్యూరేషన్ ఎక్కువైపోవడం వల్ల సాంగ్ పెట్టలేదు చెప్పాలంటే. సో మిగతాదంతా కూడా ఓవరాల్గా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఆ హీరోయిన్ ఒక్కటే కొంచెం నాకు ఏదో అరిటాక్లో భోజనం పెట్టి తీసినట్టు తీసి వెళ్ళిపోయింది. మేమేమో బీభత్సంగా శ్రీదేవి గారి తర్వాత అసలు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అనుకున్నాం. కానీ పార్ట్ 2లో ఇంకేంటనేది చూడాలి. ఒకటేంటంటే చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి విజువల్ అయితే మాత్రం. అదేనండి, బాగాలేదు అంటున్నాను కదా. నాకు నచ్చింది, ఇంకొకరు నచ్చకపోవచ్చు. నేనేం ఫ్యాన్ కాదు, ఒక అందరికీ ఫ్యాన్స్నే, సినిమా ప్రేమికుండి అంతే. అంటే సినిమాలాగే చూసాం. ఫ్యాన్ ఏంటంటే బాగాలేదు అంటాడు. నాకేంటంటే ఈ స్టోరీ ఉంది కదా, పార్ట్ 1 ఇంటర్వెల్ తర్వాత దాన్ని ఇలా ఉల్టా చేస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే చిన్న రిమార్కులు అవి ఏ సినిమా కన్నా ఉంటాయి. కానీ ఏంటంటే ఇందులో ప్లస్లో ఏమో మానేసి మైనస్ల గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు అంతే. ఆయన్ని బాగా చూపించారు చెప్పాలంటే, ఒక విలన్ గా చూపించారు. ఆయనకి ఎన్టీఆర్ గారి కన్నా ఒక రకంగా ఆయనకంటూ ఒక మంచి గౌరవం ఇచ్చారు సినిమాలో. సో పార్ట్ 2లో ఇంకా ఏంటనేది చూపిస్తారు. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి నెగిటివ్ గా చూపించారు. నెక్స్ట్ పాజిటివ్ గా వచ్చి ఉంటే ఇంకా బాగుండని నాకు అనిపించింది. రేటింగ్ 4 ఇస్తాను భయ్య, 5-4 ఇస్తా. ఆ 1% కూడా ఎందుకంటే కొంచెం దాచా, అది కొంచెం తగ్గింది. అంటే నేనేమన్నానంటే, ఇప్పుడు ఆది సినిమా చూసారా అంటే అంటే బాలకృష్ణ గారి సినిమాలు అన్నీ కూడా మీరు చూసుకున్నట్టయితే పెద్ద సీనియర్లు వస్తారు కదా, అంటే కొడుకులు చూపించేస్తారు, తర్వాత మనకు తండ్రి వస్తారు, అప్పుడు అసలైన గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇందులో మనకి పెద్ద జూనియర్ ఎన్టీఆర్ని చూపించడం వల్ల ఇంకా తర్వాత ఇంకేముంటుందా అనేది కొంచెం తగ్గింది, లెవెల్స్ తగ్గింది. కానీ సరిపెట్టేశాడు చెప్పాలంటే, డైరెక్షన్ అదే చెప్పిన, ఉల్టా తిప్పాలి దాన్ని ఉల్టా స్క్రీన్ ప్లే ఉల్టా తిప్పాలి. మీకు అర్థమైందా? అది ఒక్కటే. సెకండ్ హాఫ్ పార్ట్ 2 మరి ఇలా కాదు, ఇంకా కొత్తగా కావాలి, ఇంకా ఏదో కావాలి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారిని చంపేశారు, చంపేశారు క్యారెక్టర్. కానీ పార్ట్ 2లో మాత్రం వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడో, సముద్రం నుంచి వస్తాడో, పైనుంచి వస్తాడు. ఎలా వస్తాడు ఏంటో మీకు అర్థం అవుతుంది. అది అబద్ధమా నిజమని దాచిపెట్టారు శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు దాచిపెట్టారు. సో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. దేవరా బతికిస్తాడు, డైరెక్టర్ బతికిస్తాడు. ఆయన ఏమో సాధారణమైన డైరెక్టర్ ఏం కాదండి. అంతకుముందు పేబచ్చమైన మిర్చి సినిమా ఎలా ఉంటుంది, అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా జనతా గ్యారేజ్, ఇవన్నీ బ్రహ్మాండమైన సినిమాలు. ఇవన్నీ కూడా ఏదో ఒక సినిమా ఏదో వచ్చిందని దానికి దీనికి లింక్ పెడతారేంటారు బాబు. ఆ సినిమాకి ఈ సినిమాకి లింక్ పెట్టదు. దేని కథ ఉంటుంది, దేని స్టోరీ దానికి ఉంటుంది. ఆ చెప్పేవాడు మొక్కలన్నీ ఇంట్లో ఒకలా ఉండవు, ఎవడు మొక్క ఆడికి డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే సినిమాలు కూడా వేరియేషన్స్ మారుతూ ఉంటాయి. అంటే రాజమౌళి గారిని మించినోడు లేడు అంటే ఓకే, ఒప్పుకుంటా. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ, ది బెస్ట్ డైరెక్టర్, అందరికీ ఆదర్శపాయంగా ఒక ఇలా ఉండాలిరా డైరెక్టర్ అంటే ఇలా చేయాలిరా అని ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ మొన్న హనుమాన్ సినిమా తీసిన డైరెక్టర్ అంతకుముందు ఒక చిన్న సినిమా తీశాడు తేజ తోటి,
మరి అదే సినిమా బ్రహ్మాండంగా విజువల్స్ ఇచ్చాడు, రాజమౌళి గారితో పోటీ చేశాడు, చెప్పాలంటే పోటీ పడ్డాడు. సో రాజమౌళి గారు లాగే చెయ్యాలి అంటే ఎవరి స్టైల్ అలాగుంటది అనమాట. బాగుంటుందా ఒక సెంటిమెంట్ ఉంది. ఎవరు రాజమౌళి తర్వాత ప్రతి హీరో ఫ్లాప్లు కొడతాడని, ఇటువంటి ఫ్లాప్లు 3 సార్లు 3 హ్యాట్రిక్లు ఫ్లాప్లు కొట్టిడు. ఇక రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా వచ్చినా కానీ ఇంకా ఫ్లాప్ అవ్వదు, ఫ్యూచర్ లో కూడా ఫ్లాప్ అవ్వదు, ఖచ్చితంగా ఇట్టు కొట్టుకుంటా పోతాడు. RRR కి బాహుబలి రేంజ్ కి అయితే వెళ్తాడని నమ్మకం లేదు. RRR బాహుబలి రేంజ్ పోవాలంటే మళ్ళీ రాజమౌళి మాత్రమే తీయాలి. సో ఏ డైరెక్టర్ తీసినా ఆ అంచనాలని అందుకోలేదు, ఎందుకంటే మన అంచనాలు అందుకోవాలంటే ఆ డైరెక్టర్ కష్టం అవుతుంది. మూవీలో హైలైట్స్ ఏమున్నాయి? మూవీలో హైలైట్స్ షార్క్ సీన్స్ బాగున్నాయి, దేవర క్యారెక్టర్ సూపర్ అనిపించేస్తుంది. నెక్స్ట్ బీజిఎం బాగుంది, జాహ్నవి తోటి ఒక చుట్టమైన సాంగ్ ఉంది, అదొకటి బాగుంది. నాకు ఇబ్బంది అనిపించింది ఏంటంటే ఒక సాంగ్ లేదు, దావుది అనే సాంగ్, అది చాలా ఊపుతో వచ్చాము, అది కనపడలేదు, అదొకటే మైనస్. బీజిఎం అయితే కిరాక్ అనిపించింది, చాలా బాగుంది. నెక్స్ట్ శ్రీదేవి కూతురులో శ్రీ కనపడ్డది భయ్యా, ఇంకా దేవి కనపడలేదు. దేవి అంటే మన హీరోయిన్ ఒక దేవతల్లాగా రాజకుమార్ లాగా ప్రిన్సెస్ అని ఊహల్లో ఊహించేసుకుంటాం కదా. శ్రీ ఒక్క మొదటి అక్షరం మాత్రం కనపడేది, ఇంకా 2 అక్షరాలు కనపడలే. ఇంకో 2-3 సినిమాలు కొడితే శ్రీదేవి మనకు జాహ్నవిలో కనపడదు కావచ్చు. జాహ్నవిలో కూడా జానా కనపడ్డది. నవి అంటే కొత్త అనమాట, కొత్తదనం కనపడలేదు అనమాట. జానాలో కొత్తదనం కనపడలేదు. ఇంకా రొమాంటిక్ సాంగ్లు ఉంటే బాగుండేది. శ్రీదేవి గారికి ఇంకా కూతురు పాత్ర ఇంకెక్కువ ఉంటే బాగుండేది అని ఫీలింగ్ కలిగింది. సో పార్ట్ 2లో ఏమైనా ఉండొచ్చు. ఎండింగ్ వచ్చేసరికి ఇలా వర గురించి చూపించారు కాబట్టి దాంట్లో ఏమన్నా రొమాంటిక్ యాంగిల్స్ ఉండొచ్చు, మంచి సాంగ్స్ ఉండొచ్చు, మంచి డ్యూయట్స్ ఉండొచ్చు, మంచి కామెడీ ఉండొచ్చు. శ్రీదేవి కూతురులో కూడా కొన్ని డైలాగ్స్ మంచి కామెడీ అనిపించేస్తాయి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. శ్రీకాంత్ గారి పాత్ర కొంచెమైనా కానీ కొంచెం కంటదాటి పెట్టిస్తుంది ఒక దగ్గర. ప్రకాష్ రాజ్ గారి పాత్ర మనకు నేరేటివ్ చేస్తాడు, స్టోరీ నేరేటివ్ చేస్తుంటాడు, ఆయన పాత్ర చాలా బాగా అనిపించింది. అది మనకు అమితాబ్ బచ్చన్ గారి కొన్ని కనపడతాయి. ఏది మన సైరా నరసింహారెడ్డిలో అంతా పాత్ర ఎలా ఉంటుందో ఇందులో ప్రకాష్ రాజ్ గారి పాత్ర లుక్ బాగుంది, ఆయన చాలా బాగుంది. సైఫ్ అలీ గారు కానీ మంచిగా అసలు అట్లా అంటే బాడీ ఫిట్ గా ఒక యంగ్ లుక్ లో చూపించిన విధానం, ఆయన చూపించిన విధానం హిందీ సినిమాల కంటే కూడా తెలుగులో బాగా చూపించారేమో అనే ఫీలింగ్ కలిగింది. నిజంగా ఆయన క్యారెక్టర్ ఫ్యూచర్ 2వ పార్ట్ లో కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మైండ్ బ్లోయింగ్ ఉండాలి. ఇంకా కొంచెం అవసరం అయితే సొక్క కూడా బిక్కాలి, 6 ప్యాక్ చూపించాలి సైఫ్ అలీ గారు. క్లైమాక్స్ లో బాహుబలి లెక్క అది ఎందుకు పెట్టారో తెలియట్లేదు. సో వై కిల్డ్ బాహుబలి అని చెప్పేసి కట్టప్ప చంపాడా లేదా ఇంకెవరు చంపాడా మనకు సినిమా సెకండ్ పార్ట్ వచ్చేంత వరకు రివీల్ చేయకుండా ఎలా దాచిపెట్టారో దీంట్లో కూడా అలాగే దాచిపెట్టారు. మరి కొడుకు చంపాడా, సైఫ్ అలీ గారిని చంపారా, లేదంటే ప్రకాష్ రాజ్ గారే చంపారా మనకు క్లారిటీ తెలియదు. సో అది పార్ట్ 2 చూస్తేనే తెలుస్తుంది. సముద్రం ఫైట్స్ చాలా బాగుంది. ఆ ఆయుధాలకు సంబంధించిన కొన్ని ఒక ఆయుధాల పూజ సాంగ్స్ అసలు గూస్ బంప్స్ వస్తాయంటారు కదా, ఆ టైప్ లో మంచి ఊపు వచ్చేస్తుంది. నాకే ఇట్టా ఉంటే మరి మీకు ఎట్టా ఉండాలి కాక. మొత్తం రాయలసీమ యాస పెట్టిండు, యాసని కూడా తగ్గించకుండా పర్ఫెక్ట్ గా మాట్లాడిండు. ఒక్క 5-6 భాషల్లో నాకు తెలిసి అన్ని భాషల్లో డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నట. సో అంత మంచి హీరో అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకునే ఎవరుంటారు ఈ రోజుల్లో. ఎన్టీఆర్ అయితే మైండ్ బ్లోయింగ్ కిర్రాకు నాకు సూపర్ వచ్చాడే, మంచి రొమాంటిక్ ఉంది, చాలా బాగా అనిపించింది. దావుది ఉంటే ఇంకా ఊపి వచ్చేది, ఎగురుదు. వీడికి వచ్చినాక అదే పని చేస్తుంది. నేను కూడా ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే సైఫ్ అలీ గారు ఉన్నారు, ఎన్టీఆర్ సినిమా RRR చూశారు, జాహ్నవి కపూర్ ఉన్నది. సో ఆ జాహ్నవి పప్ప చాలా బాగానే చూసినా కానీ ఫస్ట్ అక్షరాలు కనపడ్డాయి నీలో, ఆ మమ్మీలోని కానీ నీలోని కానీ. ఇంకా సెకండ్ మిగతా 2 అక్షరాలు కనపడలేదు. మరి ఇంకా 2-3 సినిమాలు వస్తే ఖచ్చితంగా మీరు తెలుగు వాళ్ళం, తెలుగు నీ నేల ఇది అనుకో. బాలీవుడ్ పోయి ఎక్కడ పుట్టానని కాదు, నీ నేల ఇది అనుకో. అత్తగారిల్లు కాదు తల్లిగారిల్లు అనుకో. మంచి పాత్రలు సంపాదించుకో, మంచి యాక్టింగ్ చేయాలని కోరుకుంటున్నాను. క్లారిటీగా అయితే జాహ్నవి పాప నచ్చింది. ఎన్టీఆర్ 2 పాత్రలు బాగా అనిపించినాయి. సముద్రం సీన్స్ బాగున్నాయి, ఆయుధ పూజ సన్నివేశం కానీ పాటలు కానీ బాగున్నాయి. సైఫ్ అలీ గారి పాత్ర చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారి లుక్ బాగున్నది. నెక్స్ట్ ఇది ఒకటే దావుది అనే సాంగ్ లేకుండా మిస్ అయినా షార్క్ మీద వచ్చే సన్నివేశం అయితే మనకు గాల్లో ఎగురుతున్నామేమో అనే ఫీలింగ్. అదే 3D కనుక పడి ఉంటే వచ్చి షార్క్ వచ్చి మన గుండెలు నా గుండెను గుద్దేసినేమో అంత క్లారిటీ అనిపించింది నాకైతే. 3D చూసినా 4+ ఇస్తాను భయ్యా.